అమెరికా విదేశాంగ శాఖ వీసాలు ఇష్టం వచ్చినట్టుగా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు ఎలా కొనసాగించాలి అనే భయంతో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సహా మేరీల్యాండ్, ఓహియో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. అందులో మన భారత విద్యార్థులు కూడా ఉన్నారు. హమాస్కు మద్దతుగా జరిగిన క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొంటున్నారంటూ కొందరు విదేశీ విద్యార్థుల వీసాలు ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. అయితే ఆందోళనల్లో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు వీసా రద్దు చేసినట్లు చెప్తున్నారు. మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు కూడా చెప్పడం లేదని బాధితులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఇలాంటి కారణాలతో వీసాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యార్థులు వాపోతున్నారు. క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యార్థులతో పాటు అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని కూడా ట్రంప్ సర్కార్ దేశం విడిచిపోవాలని హెచ్చరిస్తుంది. అయితే తరువాత పలు యూనివర్సిటీ విద్యార్థుల వీసాలను కూడా రద్దు చేసింది. ఇక చట్టబద్ధమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఇప్పుడు అన్నంత పని చేశారు. అమెరికాలో విద్య అభ్యసించాలంటే విదేశీ విద్యార్థులు F1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికాలోని విద్యా సంస్థలో ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయంలో లేదా విదేశాల్లోని కాన్సులేట్స్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వారిని ఇంటర్వ్యూ చేసి అన్ని అర్హతలు ఉంటే F1 వీసాను జారీ చేస్తారు. అయితే ఇలా F1 వీసా పొందాలంటే విద్యార్థులు తమ చదువుకయ్యే ఆర్థిక వనరులు తమ దగ్గర ఉన్నాయని నిరూపించుకోవాలి. అలాగే వాళ్ళ అకాడమిక్స్ చాలా బాగుండాలి. ఈ ఎంట్రీ వీసాలను స్టేట్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో అడుగు పెడతారో అప్పటి నుంచి వారి కార్యకలాపాలను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేసే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం పర్యవేక్షిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఈ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తన డేటాబేస్ నుంచి పలువురు విదేశీ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితిని తొలగించిందట. దీంతో ఆ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వీలు లేకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఆ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.